కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు. ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే కంచి శారీస్ అయితే చూపెట్టబోతున్నాను. ఇప్పటి వరకు కంచి శారీస్ అయితే మన ఛానల్లో లేదు. ఫస్ట్ టైం చూపెట్టబోతున్నాను కంచి టిష్యూ శారీస్. చాలా అంటే చాలా బాగున్నాయి. యాక్చువల్గా నేను వెళ్ళలేదు కంచికి, అమ్మ షాపింగ్ కోసం అని వెళ్ళి మా అమ్మ తీసుకొచ్చింది అనమాట. అంటే వాళ్ళకి సేల్కి తీసుకొచ్చుకుంటూ నాకు కూడా చాలా బాగున్నాయని అనిపించి వాళ్ళు నువ్వు కూడా సేల్ చేయరాదిక అని చెప్పని తీసుకొచ్చారు. మీకు అందరికీ తెలుసు కదా మా అమ్మ సెలెక్షన్ చాలా బాగుంటుందని. చాలామంది మా అమ్మ సెలెక్షన్కి ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా, అందుకనేసి నేనైతే ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి. సరే మీకు అందరికీ కూడా చూపెట్టడం కొంచెం లేట్ అయింది. ఇంకా ఇవి మన సంక్రాంతికి ఈ పట్టు శారీస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. యాక్చువల్గా ఇవి టిష్యూ అనమాట. టిష్యూ శారీస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే కొంచెం బరువు ఎక్కువ ఉంటాయనో, లేదు కొంచెం సాఫ్ట్గా లేకుండా కొంచెం కసగస అని ఉంటాయని, అంటే కట్టుకున్నప్పుడు కొంచెం చికాగ్గా అట్లా అనిపిస్తుంది అని అలా అనుకుంటారు. ఫ్యాబ్రిక్ టిష్యూ అంటే టిష్యూలోనే చాలా రకాలు ఉన్నాయండి. అట్లా అంటే కొంచెం మనం కట్టుకున్నప్పుడు కొంచెం విసుగ్గా అనిపించే క్లాత్లు ఉన్నాయి, టిష్యూలోనే మంచి క్లాత్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ప్రైజెస్ని బట్టి వేరీ అవుతుంది. బట్ ఇవైతే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, పెద్ద కాస్ట్ అయితే పెద్ద బార్డర్ వచ్చి టిష్యూ శారీస్ అనమాట. అసలు ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్, మనకి 500 గ్రామ్స్ కూడా ఉండదు. చాలా తక్కువ వెయిట్లో మనకి మంచి గ్రాండ్ లుక్, ఒక 10,000 రూపాయల చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ లుక్ ఇచ్చే కంచివి టిష్యూ శారీస్ అనమాట ఇవి. చూస్తున్నారు కదా, కింద వచ్చేసి మనకి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది, కంచి బార్డర్ అంటారు కదా అలాగా. పైన వచ్చేసి ఇలా మీడియం సైజ్ బార్డర్ వస్తుంది. ఇట్లా కింద వచ్చేసి పెద్ద బార్డర్, ఇది కూడా నా చేయి కన్నా పెద్ద బార్డర్ వస్తుంది. అండ్ మొత్తం శారీ మొత్తం మనకి మంచి సెల్ఫ్ డిజైన్తో టిష్యూ వర్క్ లాగా వచ్చేస్తుంది. నేను అన్ని శారీస్ తీసి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒక్కొక్కటిగా. ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకేట్ బ్లౌజ్ లాగా ఇలా వస్తుంది అనమాట. ఇట్లాగా గ్రీన్ షేడ్తో శారీ మనకి బార్డర్ అయితే ఏ కలర్ ఉంటుందో ఆ గ్రీన్ షేడ్తో వస్తుంది. బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. లేదనుకుంటే కూడా మీరు ఈ గ్రీన్ అంటే ఇప్పుడు ఈ శారీలో బార్డర్ కలర్ అయితే ఏది ఉంటుందో దాన్ని మనము హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకొని ప్లెయిన్ వేసుకున్నా కూడా మంచిగా అఫిషియల్గా క్లాస్గా ఉంటుంది. లేదు చిన్న వర్క్ డిజైన్ వేయించుకొని కట్టుకున్నామంటే నిజంగా అండి 10,000 రూపాయల చీరకి ఏ మాత్రం తగ్గిపోదు అనమాట. అంత బాగుంటుంది. మీరు ఒకసారి తీసుకొని ట్రై చేసి చూడండి, కాదనరు. రాధిక చెప్పింది కరెక్టే అంటారు. ఇదనమాట. ఇది టిష్యూ అని మనం సాఫ్ట్గానే ఉంది. టిష్యూ పట్టు అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. వీటిలో మన దగ్గర అయితే 5 కలర్స్ ఉన్నాయి. ఇవి ప్రైస్ వచ్చేసి మనకి 3,300 ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్ కదా, మరి ఏమంటారు కామెంట్ చేయండి. వీటిలో కలర్స్ కూడా చూపించేస్తాను. ఇది మంచి మనకి ముదురు పచ్చ కలర్ వస్తుంది. అండ్ ఇలా లైట్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. వీటిలో కలర్స్ కూడా నేను చూపించేస్తాను మీకు ఒక్కొక్కటిగా. ఇది వచ్చేసి మంచి కాపర్ కలర్ లాగా వస్తుంది. ఇప్పుడు దీనికైతే గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది మంచి మన కాపర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అయితే వచ్చేసింది. ఇలా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెల్ఫ్ డిజైన్ వచ్చిందనమాట. పళ్ళు అయితే మనకి ఇలా వస్తుంది, గ్రాండ్ పళ్ళు. ఇలా రిచ్ పళ్ళు అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. అంటే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది. నేను చెప్పినట్టు మీరు ఈ బార్డర్ కలర్ ఏదైతే ఉందో దాన్ని మీరు హాఫ్ పట్టులో తీసుకొని మంచిగా డిజైన్ చేసుకుంటే ఈ శారీస్ ఇంకా బాగుంటుంది. లేదు ఇదే బ్లౌజ్ కూడా మీకు బాగుంటుంది, అందంగా అనిపిస్తుంది. అంటే ఎవరి చాయిస్, కొంతమంది అలా చాయిస్ ఉంటుంది, కొంతమందికి ఇలాగా ఎవరికి నచ్చినట్టుగా ఆ విధంగా. అంటే నేను జస్ట్ ఒక సజెషన్ నాకు అనిపించింది చెప్తున్నాను అనమాట. ఇది ఇంకో కలరు. ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్లో మంచి నావీ బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది. నావీ బ్లూ కలర్కి ఇలాగా లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్. అంటే మనకి బార్డర్ తగ్గట్టు బాడీ పార్ట్ని అయితే ఇచ్చారనమాట. అంటే మన బార్డర్ అయితే ఏ కలర్ ఉంటుందో శారీ మొత్తం మనకి గోల్డ్ కాంబినేషన్తో ఆ కలర్ కాంబినేషన్కి ఆ విధంగా ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. అండ్ దీనికి కూడా మనకి బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది. లైట్ ఈ కలర్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది అనమాట. అన్నిటికీ పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చాయి. మంచిగా కంచి బార్డర్ అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ పండగకి మంచిగా డిజైన్ చేసుకొని ఈ శారీస్ కట్టుకున్నారంటే అందరిలో మీరైతే స్పెషల్గానే కనపడతారు. ఇది వచ్చేసి లైట్ గోల్డ్ కలర్కి మంచి చిలకాకు పచ్చ. చూస్తున్నారా ఈ చిలకాకు పచ్చ ఎంత బాగుందో. దీనికి అంటే నేను చెప్పినట్టు బార్డర్కి మన శారీ మొత్తం బాడీ పార్ట్కి అలా కాంబినేషన్గా వచ్చేటట్టు ఇచ్చారనమాట.
ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది, వచ్చి బార్డర్ పెద్దది ఇలా వస్తుంది. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. అంటే ఇంకొక ఆప్షన్ కింద ప్లెయిన్ కూడా తీసుకొని మనం ఏదైనా వెరైటీగా చేసుకున్నామంటే అంటే 2 విధాలుగా, ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా అలా కట్టుకుంటూ ఉండొచ్చు అనమాట. అండ్ ఇంకొక కలర్ ఉంది, ఇది వచ్చేసి మంచి క్రిమ్షన్ కలర్, మజెంటా కలర్, మంచి మజెంటా కలర్కి ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్లో సెల్ఫ్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ ఒకదానికి సంబంధం లేకుండా డిఫరెంట్గా డిజైన్స్ అయితే వచ్చాయి. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రొకెట్ వచ్చి మనకి పెద్ద బార్డర్ అయితే వస్తుంది అన్నమాట. ఇవన్నమాట, చూసారు కదండి. ఒక 5 కలర్స్ మాత్రం ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. ఇవి నేను ఇంకా కూడా చాలా వరకు రీస్టాక్ చేయాలని అనుకుంటున్నాను. బట్ ఈ పొంగల్ లోపల కుదురుతుందో లేదో తెలియదు. బట్ అయితే ఈ కలెక్షన్ మటుకు చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది. ఎవరికన్నా కావాలనుకుంటే తొందరగా తీసేసుకోండి. ఎవరికి ఏ కలర్ కావాలనుకున్నారు అది స్క్రీన్ పైన ఉండే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయండి. ఇది ప్రైస్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, 3300 రూపాయలు ఫ్రీ షిప్పింగ్, 3300 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఎవరికైనా ఏ కలర్ కావాలో ఆ కలర్ మీకు నచ్చిన కలర్ తీసేసుకోండి. ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.